హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఉన్నదాన్ని కొంచెం ఏమంటారు అటు ఇటుగా ఉంది కదా, జుట్టు రేగిపోయి కొంచెం అన్ఆర్గనైజ్డ్గా అట్లా ఉందా. హడావుడిగా బెస్ట్ చికెన్ చేయమన్నారు, స్పెషల్ చికెన్ చేయమన్నారు. రెగ్యులర్గా తినేది కాకుండా ఫ్రెండ్స్ వస్తున్నారు. చేసే ముందు ఎలాగో చేస్తున్నాను కదా, మీకు చూపించేద్దాంలే అని గబగబా కెమెరా సెటప్ చేశాను. అందుకని ఇలా ఉన్నాను. ఇంతకా బెస్ట్ చికెన్ ఏంటి చెప్పండి? నిజామ్స్ కాలంలో, నవాబుల కాలంలో ఈ చికెన్ చేసేవాళ్ళంట. చాలా 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 టేస్టీగా ఉంటుంది. అరేబియన్ కంట్రీస్లో వాటిలో చేస్తారు. దాన్ని కొంచెం మన ఇండియన్ టచ్ ఇచ్చాను, ఫ్యూజన్ అంతే. చాలా బాగుంటుంది ఇది. నేను ముందు ఈ చికెన్ ఇట్లాగా సప్పలు మెత్తగా రావడానికి ఏం చేసినానంటే, ఒక 1 అవర్ నుంచి చికెన్ని నానబెట్టాను. ఇందులో చల్లటి చిల్డ్ వాటర్లో కొంచెం ఉప్పేసి నానబెట్టాను. చిల్డ్ వాటర్, ఐస్ క్యూబ్స్ కూడా వేయచ్చు మీరు. అప్పుడు ఇట్లా మెత్తగా అవుతుంది. ఉడికినాకైతే ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ఇదైపోతుంది. ఇది 1 kg చికెన్. చూస్తే ఇంకెక్కువే కనపడుతుంది నాకు. మాకని చెప్పి ఎక్కువ ఇచ్చాడేమో తెలిసినాయన. పద్దాకా కొంటుంటే తెలియక ఏం చేస్తారండి. విత్ స్కిన్ తీసుకున్నాను నేను కాబట్టి ఆయిల్ మనకి కొంచెం తక్కువ పడుతుంది. ఎలా చేయాలో చూసేద్దామా? నిజామ్స్ చికెన్ రెసిపీ చేసేద్దాం. ముందే ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకోండి. కొంచెం ఎక్కువ ఉంటాయి ఇంగ్రీడియంట్స్, కానీ టేస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, జీడిపప్పు, గసగసాలు, బాదం పప్పు, పచ్చి కొబ్బరి, పెరుగు, పాలు, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, నిమ్మరసం, ఆయిల్. చాలా ఉన్నాయి కదా, కొంచెం భరించండి. ఈసారికి కొంచెం బాగుంటుంది, కానీ రెసిపీ మీరు ట్రై చేసి తీరాల్సిన రెసిపీ. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నా కానీ చేయటం మాత్రం డెడ్ ఈజీ. అది ఎలాగనేది మీకే చేస్తుంటే తెలుస్తుంది. నేను స్టవ్ అంటించలేదు. ఇట్లాగా మనం ఏ కడాయిలో అయితే వండుకుంటామో అదే కడాయిలో ఇలా ఉంచేసేయండి. దీనిలో 1 by 1 అన్నీ వేస్తున్నా చూడండి. పసుపు కొంచెం తక్కువ పడుతుంది. నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఉప్పు 1 kg చికెన్కి తగినంత నేను 2 టీ స్పూన్స్ వేసాను. కారం కూడా అంతే, 2.5 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. గరం మసాలాలో కూడా కొద్దిగా గసగసాలు, కొద్దిగా ధనియాలు ఉంటాయి. ఎక్కువ శాతం లవంగా, చెక్క, యాలక, షాజీరా, జాపత్రి ఇవి ఉంటాయి. కొద్దిగా ఉంటాయి ధనియాల టెంజు, అందుకనే ధనియాల పొడి విడిగా వేసాను. ఇవి మన సైలాస్ కిచెన్ ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి. అస్సలు సీసాలు ఒరిజినల్గా తయారు చేసినాయి. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిరపకాయలు కచ్చపచ్చగా దంచింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్, పెరుగు 1 కప్, దాదాపు 100 గ్రామ్స్ పెరుగు, పాలు 50 to 60 ml పాలలో కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టాను. ఈ పాలు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 100 to 150 గ్రామ్స్ ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ ఈ ముద్ద ఉంది చూసారా, ఇది చాలా స్పెషల్ ముద్ద. ఇందులో పచ్చి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు. ఎన్నంటే పచ్చి కొబ్బరి చిన్న ముక్క, జీడిపప్పు ఒక 7-8 జీడిపప్పు, బాదం పలుకులు 3, గసగసాలు 1.5 టీ స్పూన్. అది ఈ ముద్ద అవుతుంది. అండ్ నిమ్మరసం చిన్న నిమ్మకాయలు ఒక 3. అంతేనండి, మొత్తం వేసేసిన. అసలైంది ఉంది. నెయ్యి ఒక టీ స్పూన్ నిండుగా వేయండి, పేరిన నెయ్యి బాగుంటుంది. అండ్ నూనె, మనం రెగ్యులర్గా ఏ నూనె అయితే వాడతామో ఆ నూనె ఒక 2-3 టీ స్పూన్స్ చాలు. అయిపోయింది. మొత్తం అన్నీ మంచిగా కలపండి. అన్నీ ఒకదానికి కలిసేటట్టు కలపండి. కారం తినేవాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు, కానీ ఇది ఇట్లాగా ఏమంటారు కమ్మగానే బాగుంటుంది ఈ కర్రీ. అసలు రోటీస్లోకి, పుల్కాల్లోకి అయితే అద్దరిపోతుంది అసలు ఈ రెసిపీ. అన్నంలోకి కూడా. ఆల్రెడీ నేను టమాటా చారు పెట్టేసి రెడీగా ఉంచుకున్నా. ఇది అవ్వాలి, వేడివేడిగా అన్నం తినాలి. ఈలోపు మీకు చూపించాలి. నా హడావిడి చూడండి. అసలు ఒక 1/2 అవర్ ఇట్లా వదిలేసేయండి. ఏం అంటించకండి, ముట్టించకండి, ఏం చేయకండి. దీన్ని ఇలా వదిలేసేయండి. మూత పెట్టేస్తున్నా. ఒక అరగంట వదిలేస్తా. అరగంట అయిపోయింది. స్టవ్ అంటించాను. ఫస్ట్ 2 minutes హై ఫ్లేమ్ పెడుతున్నాను. సో చుట్టూ వేడెక్కింది, గిన్నె వేడెక్కింది అని నాకు కన్ఫర్మేషన్ వచ్చినాక సిమ్ చేసేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. సిమ్లో ఒక అరగంట ఉడకనివ్వండి. అరగంట తర్వాత ఏం చేయాలో నేను వచ్చి చెప్తాను మీకు. కూర అంతా వేడెక్కింది, ఎంత కమ్మటి వాసన వస్తుందో తెలుసా. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి. మూత పెడుతున్నాను. అరగంట తర్వాత కలుస్తా మిమ్మల్ని. ఈలోపు నేను కూడా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పాను, సార్ ఫ్రెండ్స్. సర్దుకుంటా ఇల్లు కొంచెం. టడా, ఆయిల్ పైకి తెలుతుంది. దాదాపు 1/2 అవర్ నుంచి ఇలాగే ఉంది. ఒక్కసారి కదుపుతుంది. ముక్క ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. అసలు చెక్కే చేయక్కర్లేదు, ఇట్లా విడిపోతుంది కలుపుతుంటే. పర్ఫెక్ట్గా ఉడికింది.
ఇంతేనండి. మనం చుక్క పైనుంచి నీళ్ళు యాడ్ చేయాల. స్లో కుకింగ్ల మీద బ్రహ్మాండంగా ఉడికిపోయింది. ఒక్కసారి ఉప్పు చూడనా. నాకు తెలిసి ఉప్పు కూడా పట్టదు. అస్సలు పట్టదు. సరిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. కట్టేస్తున్నాను. ఇలా తింటే చాలు, అమృతం. ఈ జీవితానికి ఇది చాలు అన్నంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా చూడండి, ఇందులో లివర్ కూడా ఏమో టేస్ట్. తిందామా మరి? చెమట్లు చిందించి వంట చేసినట్టున్నా, బిల్డప్ సర్దుకుంటున్నాను. నేను రేపు ఊరికి వెళ్ళేది ఉంది. ఇది పొయ్యి మీద పెట్టేసానా, సర్దుతున్నాను. ఇప్పుడేమో ఫ్రెండ్స్, రేపేమో ఊరు. సాలిడ్ చికెన్ థైస్ జాయింట్స్ తీసుకొచ్చి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. నో ఆనియన్స్, నథింగ్. దీని కలర్ ఇలాగే ఉంటుంది, కానీ రుచి మాత్రం అమృతంలాగా ఉండను. అరేబియన్స్ నవాబులు ఎందుకంత దిట్టంగా బలంగా ఉన్నారో అర్థమవుతుంది ఈ రెసిపీ తిన్నాక మనకి. నిజామ్స్ చికెన్. అసలు నాకు మాట్లాడకుండా తినాలని ఉంది, అంత టేస్టీగా ఉంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఆ ముద్ద ఒక్కటే మీకు కొంచెం టఫ్. కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, 2-3 బాదం పప్పులు, అంతే. సూపర్. మనం మండి టేస్ట్ ఉంటుంది చూసారా, దానికి దగ్గరగా ఉంది. ఉండనా మరి? మరొక కిర్రాక్ రెసిపీతోని మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.